నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా పాత ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలోని ఒక గదిలో ఫైర్ జరుగుతున్నట్టు, పొగలు వస్తున్నట్టు నాకు మా వాచ్మెన్ ఫోన్ చేయడం జరిగింది. నేను ఎంబడే 101 ఫైర్కు, తర్వాత పోలీసులకు, తర్వాత ఎలక్ట్రిక్ ఏఈ గారికి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంబడే స్పందించి వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఈ ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది. మంటల్ని అదుపులో తీసుకొని రావడం జరిగింది. కంప్లీట్గా అదుపులో చేసినారు. ఆ మంటలు అదుపులో వచ్చిన తర్వాత మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందితోటి ఈ పాత కార్యాలయం కాబట్టి ఆ రూమ్లో ఉన్నటువంటి పాత రికార్డు పాక్షికంగా కాలిపోవడం జరిగింది. సో కాలిపోయిన రికార్డును అంతా సర్దుతూ ఉన్నారు. సర్దుతూ ఉంటే క్రమంలో ఈ రికార్డులో కింద ఒకటి శవం, కాలిపోయిన శవం బయటపడడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఎంబడే ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు రావడము, వాటి చూడడము, ఆ తర్వాత దాని యొక్క ఆ శవాన్ని పోస్ట్ మార్టం పంపడం జరిగింది. అది అనుమానాస్పదమైనటువంటి మగ వ్యక్తి శవంగా మన ఎస్ఐ గారు తెలియజేయడం జరిగింది. సో అది వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు అనేది మనకు తెలియదు. సో అది పోలీసు విచారణలో తేలుతుంది. సో ఇప్పుడు మా వర్క్ అందులో పాత భవనంలో ఎలాంటి వర్క్లు జరగడం లేదు. మేమంతా కొత్త భవనంలో పనిచేస్తున్నాము. అక్కడ ఓన్లీ పాత రికార్డు మాత్రమే ఉంటుంది. ఎవరు పనిచేస్తున్నారు. పక్కన ఒక T5 మాత్రం వాళ్ళది T5 వాళ్ళు తరచూ వచ్చిపోతుంటారు, చెక్ చేసుకొని పోతుంటారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దాని పక్కనే T5 ఉంటుంది. ఆ T5 బ్యాటరీలు అవన్నీ ఉంటాయి. మరి ఫైర్ ఎలా సంభవించింది, ఈ వ్యక్తి ఎట్లా అనేది ఇక పోలీసు విచారణలో